ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. దేవుని మహాకృపను బట్టి వాక్యం వింటున్న ప్రతి తండ్రికి తల్లికి ఆశీర్వాదం కావాలని కోర్సు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృపా వాత్సల్యతను బట్టి, నీ కృపా కనికరాన్ని బట్టి ప్రభువా, ఈ వారంలో నాయన ఇక్కడికి నడిపించిన రీతిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వారం ఇచ్చిన అయా ఇదిగో నా తండ్రి కానుక ఇచ్చిన బిడ్డను దీవించండి, మహిమ పొందండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి. మరి అటు విధంగానే తండ్రి మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపి ఈ వాక్య వర్తమానముని మీరే అందించి మహిమ పొందండి. పరిశుధాత్మకే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి నాయన. ఆనాడు నా ప్రభుని యేసుక్రీస్తు మీద పరిశుధాత్మను కుమ్మరించి వాక్య వర్తమానం స్వస్థతలు జరిగినాయి. అటు విధంగానే 12 మంది అపోస్తులు పరిశుధాత్మ కుమ్మరించబడి నా ప్రభు వాక్య వర్తమానము స్వస్థతలు మీరు చేశారు, మీకు వందనాలు. ఇప్పుడు కూడా ఈ దీనుడను సిలువ సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానముని మీరే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఇది ప్రవచనాన్ని మనం చూసుకుందాం. ఈ ప్రవచనము ఒకరికి చెప్పలేదు. ఇశ్రాయేలీలకే అన్నాడా? లేదు. యూదా వారికే అన్నాడా? లేదు. అయితే ఈ ప్రవచనం ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము యెషయా అయిన ప్రవక్త ద్వారాగా ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. అయితే ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరింది? క్రీస్తు శకములో ప్రభువైన యేసుక్రీస్తు చక్కని వాక్య వర్తమానముని అందించుతూ అనేక మందిని శిష్యులనుగా చేశారు. చూద్దాం ఆ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 2:2 అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతం అంటండి, వినండి. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులలో దానిలోనికి వచ్చేదరంటండి. చూడండి ప్రియమైన వారులారా, మరి ఎత్తైనది అంటే ఒక రకంగా చెప్తే దేవుని ఆరాధించే ప్రతి హృదయము కూడా ఎత్తైనదేనే ధ్యానించాలి. హృదయాన్ని ఆలయానిగా పోర్చాడు. ప్రతి అన్యుడు వస్తున్నాడు. ఈ రోజున పాస్టర్లను ఏమంటున్నారంటే, మీరు క్రైస్తవులుగా మారుస్తున్నారు, ఇది మీకు సాధ్యము, ఇది మీకు న్యాయం కాదు, ఇది నీకు సమానుష్యం కాదు, కనుక పాస్టర్లు మీరు వెళ్ళిపోండి మా గ్రామం నుంచి, మా గ్రామంలోనికి మీరు కడపత్రికలు పంచొద్దు, వీధి సువార్త చేయొద్దు, మా గ్రామంలోనికి రావద్దు. ఎందుకని అంటున్నారు? హిందువులు అనేక మంది జనులు మారు మనస్సు పొందుతున్నారు. మారు మనస్సు పొంది వారు బాప్టిజం పొంది ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గంలోనికి వచ్చి వారు దేవుడైన యెహోవా సన్నిధికి చేరుతున్నారు. మనిషి వల్ల కాదు. నేను మనిషిని, వాక్యం చెప్పినంత మాత్రాన మారు మనస్సు వచ్చిద్దా? పొందుతారా? లేదు. దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా అనుగ్రహింపబడిన ఆ వాక్యము వారి హృదయాలను తెరిస్తే తప్పనిచ్చి వేరే ఒక్కరి వల్ల కాదు. అది ఎందుకని గమనించుకోలేము. ఇది ప్రవచనము క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము 2025 సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన నాట నుంచి కూడా క్యాలెండరీ వచ్చింది. ఈ క్యాలెండరీలో మరి ఈ రోజున అనేక మంది అన్యజనులు మారుతున్నారు. ఎవరి ద్వారాగా? పరిశుద్ధాత్మ ద్వారాగా. మానవుడి వల్ల కాదండి, మానవుడి వల్ల కాదు. మరి దగ్గర నేను ఒక 50 ప్రసంగాలు 60 ప్రసంగాలు చేసి ఉంటాను ఈ టీవీ ద్వారాగా. మరి చేసినప్పుడు మరి ఎవరైనా మారు మనసు పొంది బాప్టిజం పొందుతానికి పిలిచారా? లేదే. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని తాకితే, ఈ వాక్యమును బట్టి నీ హృదయము మారు మనసు పొందితే తప్ప వేరొకటి లేదు. పరిశుద్ధాత్ముడి వల్లే అవుద్ది కానీ మానవుడి వల్ల కాదు. ఆ హృదయము నీకు కలుగు చేయవాడు ఎవరయ్యా అంటే దేవుడైన యెహోవాయే తప్ప వేరొకళ్ళు కారు. రోమా 10:12 యూదుడని గ్రీసు దేశస్థుడని అదిగో చూడండి. ఇది కొత్త నిబంధన.
అపోస్తలుడైన పౌలు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఈ ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలు కుమారుడైన బెన్యమీను గోత్రికుడు. ఈ బెన్యమీను గోత్రికుడైన ఇశ్రాయేలీయుడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినవాడు, ధర్మశాస్త్రానుసారంగా జీవించినవాడు, సువార్తను ప్రకటిస్తున్న అనేక మందిని హింసించినవాడు ఈ అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు దమస్కెళ్ళే మార్గములో మారు మనసు పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు స్వరముని విన్నాడు, మారు మనసు పొంది అప్పటి నుంచి క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగానే మనము దేవుని సన్నిధికి చేరగలము. ఈ బలులు, అర్పణలు వీటి వల్ల మేము దేవుని సన్నిధికి చేరము. మారు మనసు పొందాలి, మారు మనసు పొందితేనే దేవుని రాజ్యానికి నేను వారసుడును అని గమనించి గుర్తెరిగి ఆయన మారు మనసు పొంది ఆ తర్వాత ఆయన గొప్ప అపోస్తలుడు అనగా సేవకుడు అయ్యాడు. చూడండి ప్రియమైన వారులారా, మరి వాస్తవంగా అయితే అపోస్తలుడైన పౌలు కూడా చూడాలి అంటే ఒక అన్యుడే. ధర్మశాస్త్ర ప్రకారంగా కృతజ్ఞతా బలులు, సమాధాన బలులు, పాపక్షమాపణ బలులు అర్పించాలి. మరి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినాక, ప్రభుని యేసుక్రీస్తు అనే మార్గములోనికి వస్తున్నాక, ఆ మార్గములో వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వాక్యముని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు తాకాడు కనుక ఆయన మారు మనసు పొంది ఇదిగో ఈ కొరింథీ పట్టణానికి కానీ, ఇదిగో రోమా పట్టణానికి కానీ, ఈ పట్టణములో ఉన్న విశ్వాసులకి, సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు రాయబడిన లేఖనం ఇది. అయ్యా, ఇది ఒక యూదుడికే కాదు, గ్రీకు దేశస్థుడు కాదు, అందరూ దేవుని దృష్టిలో సమానమే కనుక ఇందులో భేదమేమీ లేదు. వాక్యముని అంగీకరించండి. మీకు మనస్సుంటే, బలవంతం లేదు. మేమెవరమండి? కడపత్రికలు పంచడానికి వెళ్తాం, రావద్దు. వీధి సువార్త చేస్తాం, ఇది అన్నిల ఏరియా అన్నారు. మంచిదే, కాదంటలేదు, మంచిదే. కానీ మేము మారు మనసు పొందటానికి, లేదంటే మీకు హృదయములో వాక్యము చొచ్చుకునేటట్లుగా చెప్పే అంతటి వారిమి కాదు. పరిశుద్ధాత్ముడే మీ హృదయాలను తెరిసేది, మానవుడి వల్ల కాదండి, మానవుడి వల్ల కాదు. చూడండి, ఇంకొక మాట కిందకు చూసుకుందాం. 21వ వచనం, నన్ను వెతకని వారికి అబ్బా. చూడండి ప్రియమైన వారులారా, మరి అన్యులు ఎతుకుతారా? అన్యులు ఎతుకుతారా అండి? ఎతకరు. వాళ్ళకి దొరుకుతానన్నాడు. దొరకని వారికి పాపము ఎక్కడ ఉంటుందో కృప అక్కడ విస్తరించింది. అలాగే ఇక్కడ వెతకని వారికి దొరికాడు. నేను ఒకప్పుడు దేవుణ్ణి ఎతకల, దేవులాడలేదు. ఎక్కడ? మనిషిగా కాదండి, హృదయములో. మనిషిగా కాదు. నేను ఆరాధనకి వెళ్ళాను, తెలుగు బాప్టిస్ట్ చర్చికి, పుట్టిన కాడ నుంచి సండే స్కూలు, అలాగే యూత్కి, అలాగే పెద్దల ఆరాధనకి వెళ్ళేవాడిని. అయితే మనస్సు అనేది మారు మనస్సు పొందాలి అంటే అది దేవుని యొక్క సంకల్పమే కానీ మానవుని యొక్క సంకల్పము కాదు. మానవుని యొక్క సంకల్పము కాదు. ఆ మానవుని యొక్క సంకల్పము దేనికి ఉపయోగపడదు. దేవుని సంకల్పము అనగా హృదయ ప్రేరేపణను బట్టి ఆ మనస్సు కలిగినప్పుడు మారు మనస్సు పొందుతారు. అదే మాట చదువు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, అదిగో నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. అదిగో చూడండి, మరి విచారించాడా పౌలు? దేవులాడాడా? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? దమస్కెళ్ళే మార్గంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ పౌలు మారు మనస్సు పొందిన తర్వాత అనానీయులతో ప్రార్థన చేపించుకొని అనానీయులు దగ్గర ఒక పరిచారకుడిగా ఉండి అనేక మందికి సువార్తను ప్రకటించుతూ గొప్ప అపోస్తుడిగా పేరు పొందాడు. అది కూడా చూసుకుందాం. చూడండి, ఈ రోజున సేవకులు ఎలా ఉన్నారంటే 100 రూపాయల డబ్బులకి సేవకుడు కానివాడు, రోడ్ల మీద తిరిగేవాడు, అలాగే ఇంటిలో పనికిరాని వాడు సేవకుడు అంటున్నాడు. ప్రియమైన వారులారా,
రిటైర్మెంట్ అయిపోయిన వాడు పాస్టర్ అంటున్నాడు. అలాగే కొంతమంది తల్లిదండ్రి పిచ్చోడిని మంచోడిని చేసి పాస్టర్ అని చెప్పుకుని బ్రతికేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. నిజముగా నీకు సేవా పిలుపు ఉంటే కాకిలాగా అనేకమైన ఫాస్టర్ ఫెలోషిప్ మీటింగులకి, ఫాస్టర్ మీటింగులకి నువ్వు వెళ్ళవు. పిలుపు ఉంటే ఆయన చిత్తముని ఎక్కడ చేయమంటాడో సువార్త అక్కడ చేయటానికి ప్రియమైన వారులారా, దైవ సేవకులారా ఆలోచించండి. పిచ్చితనంగా తిరగొద్దు, పిచ్చితనంగా తిరగొద్దు దయచేసి. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 47, 48, 49 ధ్యానించుకుందాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు. చాలండి. మారు మనస్సు నిమిత్తము దైవ సేవకుడా నీవు వారి కొరకు ప్రార్థన చేసి వారికి నీవు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము యొక్క విలువను నీవు ప్రకటించినప్పుడు నీవు పిలుపు ఉన్నవాడివి అవుతావు. పాస్టర్ల మీటింగ్లు ఎక్కడంటే అక్కడికి, ఏ ఊరంటే ఆ ఊరికి ఒకరికి ఒకరు ఫోనులు చేసుకొని అలా వెళ్ళిపోయేవాడు నిజమైన సేవకుని యొక్క లక్షణము కాదు. నీకు సేవా పిలుపు ఉంటే ఏకాంతమైన ప్రార్థన చేయి. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసేవాళ్ళం, కిష్టలో చేసేవాళ్ళం. అలాగే నేను మా పేటకి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేడియం ఒకటి ఉంది, చిన్నది, ఒక మాదిరిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. దేవుడు పిలుచుకుంటే ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడండి. కొంతమంది తెలివితేటలు ఉపయోగించి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ప్రజలు ఎక్కడుంటే అక్కడ. లోతు ఏం చేశాడు? పచ్చగా ఉంది, నీళ్ళు ఉన్నాయి అని వెళ్ళాడు. ఏం సుఖం? అలాగే జనాభా లేబర్ ఏరియా చూసుకొని వెళ్ళిపోయి అక్కడ స్వార్థ ప్రకటించినంత మాత్రాన నువ్వు పిలుపు కలిగిన వాడివి కాదు. ఎసన్న గారు నెల్లూరులో పుట్టాడు, మెడ్రాస్లో ట్రైనింగ్ చేశాడు, గుంటూరు వచ్చాడు శారదా కాలనీకి. శారదా కాలనీ నుంచి గోరింట్లకి వెళ్ళాడు. చూడండి, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ సువార్తని ప్రకటించాడు. 4000 సంఘాలకి అధినేత అయ్యాడు. పిలుపు అంటే అది. పిలుపు అంటే అది. గ్రామంలో కట్టిన సంఘంలోనికి వెళ్ళి నీవు నీ తరతరాలు చేయాలనుకుంటాం కూడా అది దేవుని సంకల్పం కాదు. గ్రామస్తులు కట్టుకున్నది గ్రామస్తులే. నీవు ఏమాత్రం కూడా పనివాడివే కానీ దానికి నీవు యోగ్యుడవు కాదు. ఓన్లీ గ్రామస్తులు నియమించుకున్న ఒక పాస్టర్ మాత్రమే కానీ పిలుపు ఉన్నవాడివి కాదు. పిలుపు ఉంటే దేవుని చిత్తము ఎక్కడో అని దేవులాడతాం. నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతను ఏం చెప్పానంటే, నేను ఒకటే మాట చెప్పాను, పిలుపు ఉంటే దేవుని చిత్తం లేకుండా బైబిల్ కాలేజీకి నువ్వు వెళ్ళావు. పిలుపు ఉంటే ఖచ్చితంగా ఆ ఏరియా కూడా దర్శనము ద్వారా, స్వరము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ ఏరియాకి వెళ్ళి ఈ వయసులోనైనా నీవు సువార్తని ప్రకటించు. నీ 7 తరాలకు దీవిన, నీ 14 తరాలకు దీవిన, నీ 24 తరాలకు దీవిన వస్తుంది. వెళ్ళు అని చెప్తే ఆయన దేవుని చిత్తమేనా అని అడిగాడు. దేవుని చిత్తం కాబట్టి మనసు కలగదు. చూడమ్మా, ఇంకొక మాట చూసుకుందాం. లూకా 24:48. అదిగో చూడండి, ఏ సంగతులకు? ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ పరిశుద్ధాత్మ వలన స్వస్థతలు చేస్తున్నాడు గనుక ఈ 12 మందిని సాక్షులుగా నియమించాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు, ప్రకటించిన సువార్తని, చేసిన అద్భుతాలను, పరిశుద్ధాత్మ ఘనతను వీళ్ళు ఏం చేశారంటే 4 సువార్తల్లో రాసి వారికి
వారు ప్రభువైన యేసుక్రీస్తుని సాక్ష్యం ఇచ్చుతూ గణపరుస్తూ వీరు ఆయనకు శిష్యులయ్యారు. ఇంటికాడ ప్రార్థన అంటే ఏదైనా మంచి నీసు కూర ఉంటే ఈ పాస్టర్ వెళ్తాడు, లేకపోతే మటుకు ముఖమంతా నల్లగా పెట్టుకొని కూర్చుంటాడు. అది సేవకుని లక్షణం కాదు. మేము సువార్తకి వెళ్ళినప్పుడు పచ్చి పులుసు ఇస్త్రాకులో తిన్నాం. మేము ఇస్త్రాకు తెప్పించుకొని ఇస్త్రాకులో పచ్చి పులుసు పోసుకొని తిన్నాం. ఒక ఏరియాకి వెళ్తే బెల్లం ముక్కను గంజితో తిన్నాం. ఈ రోజున ఇక్కడ వచ్చి నిలబడుతున్నాం. ఇప్పుడు అట్లా ఉండట్లా. బంధువుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వర్గం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, లేదంటే కులం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, గోత్రం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది దేవుని సేవకి యొక్క లక్షణము కాదు. లేదంటే పక్కనే పాస్టర్ గారి పక్కన మళ్ళీ ఇంకొకటి పెట్టి అరే మనోళ్ళందరూ రండి ఇక్కడికి అంటున్నారు. అది కూడా సేవకుని యొక్క లక్షణము కాదు. శక్తి పొందుకున్నావా? చదవమ్మా ఇప్పుడు. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. అదిగో చూడండి, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. అబ్బా, పైనుండి శక్తి అనగా పరిశుధాత్మ. ఆ పరిశుధాత్మని నువ్వు పొందుకొని దేవుని రాజ్యానికి నువ్వు వారసులను చేయటానికి, దేవుని పనికి ఏమి ఆశించక నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అనేకుల కొరకు నీవు వచ్చావా? పరిశుధాత్మను శక్తిని నువ్వు పొందుకున్నావా? లేని పక్షంలో ఎక్కడ భోజనం దొరికిందా, ఎక్కడ 100 రూపాయలు డబ్బులు వస్తాయా, లేదా 150 రూపాయలు డబ్బులు వస్తాయా, ఎంత ఇస్తారు వెళ్తే అని నీవు మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి నీవు అక్కడ నిలబడి ఆ చెప్పే వాక్యము కూడా వినకుండా, పాస్టర్కి తగిన వాక్యము చెబుతున్నా ఆ వాక్యము కూడా వినకుండా అనేకమైన ముచ్చట్లు చేసుకొని నీవు సేవకుడిని అని చెప్పుకుంటున్నావా? పరిశుధాత్మను శక్తిని నీవు పొందావా? ఆ అనుభవం ఉందా? ఆ రుచి నీకు తెలుసా? దావీదు అంటున్నాడు ఈ వాక్యం విషయంలో, అయ్యా నేను కొవ్విన మెదడును తిన్నంత రుచిగా ఉన్నది అంటున్నాడు. అట్టి వాక్యము నీవు చెప్తున్నావా? లేదా అట్టి వాక్యమును నువ్వు వింటున్నావా? ప్రియా సేవకుడా, జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఉన్న మా పిల్లలకి ఏం చెప్తానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు నా పిల్లలే, ఏమంటానంటే అమ్మ కొంచెం చూడండి, పరిశుధాత్మ నడిపింప కాదు గమనించండి రా అని ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను కోరుకుంటా. పరిశుధాత్మ వాక్యం చెప్పాలండి. మనిషి చెప్తే మారు మనసు పొందడం. ఆ పరిశుధాత్మను పొందుకొని నీవు దేవుని దర్శనానికి లోబడు. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, దర్శనం అంటే నమ్మరు, పేరాపన అంటే నమ్మరు. దర్శనాలు ఎక్కడ ఉన్నాయి అంటారు, పేరాపన ఎక్కడ ఉంది అంటారు. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? పుస్తకాలు తెచ్చుకొని వాక్యం చెప్తారు. ఆనాడు అపోస్తులు పరిశుధాత్మ మీద ఆధారపడి వాక్యమును ప్రకటించారు. అందుకని ఇంత స్వార్థ ప్రబలమైంది. అట్టి ధన్యతను, అట్టి భాగ్యమును, అట్టి పరిశుధాత్మను నువ్వు పొందుకో. అప్పుడు నీకు ఊహించని రీతిగా సంఘము అభివృద్ధిలోనికి వస్తుంది. నీవు నిజమైన సేవకుడు అయితే మారు మనస్సు లేనివాడిని, బాప్టిసము పొందని వాడిని పులిపీటెక్కించి ప్రార్థన చేపించవు. నువ్వు నిజమైన సేవకుడివే అయితే గుర్తు చేసుకో, మనసుని పరిశీలించుకో. మారు మనసు పొందే అవకాశం ఉందా? పొందడం. ఆ క్రియలు ఉన్నాయా? మారు మనసు పొందే క్రియలు. పరిచారికులు 100 మంది ఉంటారండి ఆలయంలో, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళు కాదు. 100 మందిలో ఒక్కడే ఉంటాడు మారు మనసు పొందినవాడు. వాడి గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఎవరికి ప్రార్థన ఇవ్వాలో, ఎవరికి సందా పట్టడం ఇవ్వాలో, ఎవరికి కుర్చీలు వేయటం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడండి. 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, లేదంటే 1 కోటి రూపాయల డబ్బులు ఉన్నాయి, నువ్వు వాడిని పిలిచి నువ్వు పరిచారకి చేసి వాడికి నువ్వు ప్రార్థన ఇస్తే అది నీకు ఆశీర్వాదం కాదు. పాస్టర్వే నువ్వు, గుర్తుపెట్టుకో. 96, 97 మధ్యలో ఒక అతను ఐపీసీలో ట్రైనింగ్ చేసి యవనస్తులకి అతను బాప్టిజం పొందాడు, ట్రైనింగ్ చేశాడు, సువార్త చేయగలడు. ఒక ఆలయంలో తండ్రి కుమార పరిశుధాత్మ దేవుని దీవెన అంటే ఆ సంఘ కాపరి వచ్చి అతన్ని నానాక రకమైన సివాట్లు పెట్టాడు. ట్రైనింగ్ చేశాడు, బైబిల్ ట్రైనింగు, బాప్టిజం పొందాడు,
సువార్త చక్కగా చెప్పగలిగిన నైపుణ్యం కలిగిన వాడు. ఇప్పుడు పడిపోయాడులేండి. అయితే అతను తండ్రి కుమార పరిశుధాత్మ దేవుని దీవిన అన్నందుకు ఆ సంఘ కాపరి వచ్చి నానాక విధములైన మాటలు మాట్లాడాడు. యోగ్యత లేదు నీకు అని ఖచ్చితంగా చెప్పాడు. మరి అటు యోగ్యత లేని వాడికి మరి ఇతనికి యోగ్యత ఉందా? మనసులో పెట్టుకో. చూడమ్మా ఇంకొక మాట చూసుకుందాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని. చూడండి ప్రియమైన వారలారా, దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద పరిశుధాత్మను కుమరించి, ఆ పరిశుధాత్మ ఇందాక చెప్పాను కదా, స్వస్థతలును సువార్తను ప్రకటించుతూ ఆయన అనేక మందిని శిష్యులనుగా చేసి దేవుని కుమారులను చేశాడు. ఈయనకేమో శిష్యులయ్యారు, దేవుడైన యెహోవాకి కుమారులయ్యారు. అలాగే ఆయన పొందుకున్న ఆత్మను వీరికి అనుగ్రహించారు. మరి అటు ఆత్మను నీవు పొందుకున్నావా? సేవకుని అంటున్నావుగా, అటు పరిశుధాత్మను పొందుకున్నావా? రాత్రి ఒక గంటలో హోషియా గురించి చెప్పాలని పోయిన వారం కూడా చెప్పాను కదా మీకు. మళ్ళీ ఈ వారం కూడా హోషియా గురించే చెప్పాలని ఎంతో ప్రయత్నం చేసి ఒక్కసారి 2 ప్రసంగాలు ఇవ్వాలని రాశాను. అయితే రాత్రికి రాత్రే ఇది మారిపోయింది. ఇదివరకే చెప్పానట్లానే. సరే మా అమ్మాయిని అడుగుదాం, అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్పింది అనుకున్నా. మళ్ళీ ఫోన్ చేయడానికి నాకు అవకాశం లేదు. రాత్రే నీవు పరిశుధాత్మని పొందుకోలేదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా నీవు ఆయన పొందుకున్న ఆత్మని నువ్వు పొందలేదు. నువ్వు సేవకుని అంటున్నావు. మరొకసారి చెప్తున్నాను, దయతో నన్ను క్షమించండి. ఒకరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. దేవుని మహాకృపను పట్టి వర్గం దగ్గరికి వెళ్ళమాక, బంధువుల దగ్గర చేయమాక, పేదవారు ఎక్కడున్నారో చూసి ఒక కాలనీని నువ్వు నిర్ణయం తీసుకొని వెళ్ళమాక. దేవుని చిత్తాన్ని నిర్ణయం తీసుకో. దేవుని మీద నువ్వు ఆధారపడు. కట్టుకోవడానికి బట్టలు లేని పాలు యాంక్సో ఒక ఆదివారం 5 ప్రసంగాలు, ఒక ప్రసంగానికి వచ్చి 50,000 మంది. మిలిటరీ వారు వదిలేసిన డేరాలో స్టార్ట్ చేశాడు పేదవాడు. ఈ రోజున పాలు యాంక్సో సంఘాలు ఎన్నో ఉన్నాయి. బక్సింగారు ఎన్నో సంఘాలు ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ ఎన్నో సంఘాలు ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అంతరికి తెలిసిన ఓసన్న మినిస్ట్రీ యోసన్న గారు, అది తెలుసుకోమని కోర్సు మనం ముందుకు వెళదాం. చూడమ్మా, అలాగే కింద మాట కూడా చదువు. ఈయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుధాత్మను పొందుడి. మీరు అబ్బా, మీరు పాస్టర్లో చదువు. పాస్టర్ని హేళనగాను ఎగతాళిగాను మాట్లాడి వారికి కీడు చేసిన ఎడల ఆ పాస్టర్ క్షమించితే క్షమాపణ దొరుకుద్ది వాళ్ళకి. ఈ పాస్టర్ క్షమించకపోతే వారికి క్షమాపణ దొరకదు. పూర్తిగా చదువు. అవి నిలిచి ఉండునని. ఎందుకని? క్షమించకపోతే. ఎవరు? పాస్టర్. చదువు, కిందకి చదువు. అదిగో, అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన వారులారా, కీడు చేస్తే, ఆ పాస్టర్కి కీడు చేస్తే ఆ పాస్టర్ మనస్ఫూర్తిగా క్షమించాలి. క్షమించినప్పుడు నీకు, కీడు చేసిన నీకు క్షమాపణ కలుగుద్ది. ఈ పాస్టర్ క్షమించలేకపోతే ఆ శాపం అనేది లేదా ఆ శిక్ష అనేది భూమి మీద అలానే ఉంటుంది. దానికి దయచేసి ఎవరు కూడా గురి అవ్వద్దు. దయచేసి ఎవరు కూడా దానికి గురి అవ్వద్దు. పిలుపు లేని వాడితో కాదు, పిలుపు ఉన్నవాడినితో మీరు చేయాలి. ఈ 3 నిమిషాల్లో అపోస్తలుడైన పౌలు గురించి చూసుకుందాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14, 15, 16, 17 ఈ 3 ధ్యానించుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె
ఊదా రంగు పొడిని అమ్ము. తుయథైరా పట్టణస్థురాలు. అబ్బా చూడండి, ఈ రంగు చాలా విలువైనది, ఊదా రంగు. ఈ ఊదా రంగు రాజులు ధరించే వస్త్రాలకు, ఆ కాటన్కి వేసేవాళ్ళు. ఈమె ఎంతో ప్రార్థనా పర్రాలు, భక్తి పర్రాలు. చదువమ్మ, కిందకి చదువు. ప్రభువు అదుకోండి, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. మేమెవరమండి హృదయాన్ని తెరుస్తానికి? నీ హృదయాన్ని తెరిచేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయాన్ని తెరుస్తాడు. పాస్టర్ వాక్యం చెప్పినంత మాత్రం హృదయంలో నీకు చొచ్చిపోయిద్దా, గుచ్చుకుంటుందా? వారు మారు మనసు పొందుతారా? వారు బాప్టిజం పొందుతారా? అన్యులు మారు మనసు పొందుతున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు మీరు అని అంటున్నారు. మేము క్రైస్తవులు చేయట్లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధాత్మను వరముని వారికిచ్చి ఆ వాక్యము ద్వారాగా ఆయనే వారి హృదయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ఆ తెరచిన హృదయంలోనికి పరిశుద్ధాత్మ వాక్యము చొరబడుద్ది. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు. మేమెవరు అండి? కింద చదవమ్మా. పౌలు చెప్పిన మాటలు యందు అబ్బా లక్ష్యముంచారు. చదువు. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు ఎంచితే అదిగో చూడండి, ఇంకొక స్వస్థత చూసుకుందాం, ఒక విడిపింపు చూసుకుందాం, ఒక మారు మనసును చూసుకున్నాం. ఇక్కడ ఈమె మారు మనసు పొందింది ఎలాగా? పరిశుధాత్మ వలన. ఆమె హృదయంలోకి వచ్చింది. అయ్యా, నేను భక్తి పర్రాలని అనుకుంటే నా ఇంటిలోనికి రండి. వారి ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. అలాగే అన్యులు చాలామంది కూడా వాక్యం విని అని వారి ఇంటి వారందరూ మారు మనసు పొందుతున్నారు. అటు విధంగానే ఏమంటుంది ఏమోమా? కింద చదవమ్మా, కిందకి చదువు. మేము అదిగో చూడండి, పౌలు గారు అంటున్నాడు మాట. అయ్యా, మేము ప్రార్థనా స్థలానికి వెళుతున్నాం, ఏకాంత ప్రార్థనకి. ఆ స్థలముకి వెళ్తుండగా చదువు. పుతోను అను దెయ్యము పట్టినదై చోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించి పెడుతుందంట ఈమె. ఎవరు? ఒక యవనస్తురాలు. ఈ యవనస్తురాలు దృష్టి ఒక సోది చెప్పు, ఒక పూషాను అను ఒక దేవత అనగా ఒక దయ్యం పట్టి ఏం చెబుతుంది? సోది చెప్తుంది. జాతకాలు వచ్చుకునేవాళ్ళు, జాతకం చెప్పేవాళ్ళు. ఇది ఒక దయ్యమే. అయితే ప్రియమైన వారలారా, ఆమెను దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారాగా అపోస్తుడైన పౌలుని దర్శించిన తర్వాత ఆయన పొందుకున్న పరిశుధాత్మను బట్టి, ఎవరు? పౌలు పొందుకున్న పరిశుధాత్మను బట్టి ఇదిగో ఈ పూషేను అనే ఒక దేవతను వెళ్ళకొట్టి ఆమెను పవిత్రురాలిగా చేశాడు. అయితే ఆనాడు స్వస్థతలు ఉన్నాయి, కొంతకాలమునికి స్వస్థతలు ఆగిపోయినవి. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా అంటే నీకు ఉన్నాయి, కానీ పాస్టర్ యొక్క లక్షణాన్ని బట్టి స్వస్థతలు ఉన్నాయి, పాస్టర్ యొక్క ప్రవర్తనను బట్టి స్వస్థతలు ఉన్నాయి, పాస్టర్ యొక్క నడిపింపును బట్టి స్వస్థతలు ఉన్నాయి. నేనేమంటానంటే, అంత స్వస్థత వరం నీకుంటే టీవీలో ప్రకటించొద్దు, టీవీలో చెప్పొద్దు, టీవీలో చూపియొద్దు. హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి, వెళ్ళి రోగులను ముట్టు, రోగుల కొరకు ప్రార్థన చేయి, పేదల కొరకు ప్రార్థన చేయి. నువ్వు టీవీలో వాళ్ళకి స్వస్థ వచ్చింది, వీళ్ళకి స్వస్థ వచ్చిందని ఏమో మైక్ తీసుకొని ఏమో చెబుతాం, ఆయనేమో అక్కడ నుండి నవ్వటం, ఇట్లాంటి పనికిరాని క్రియేటివ్ తీసివేసుకొని పరిశుధాత్మకి భయపడి చక్కని స్వార్థ చేయాలని కోరుతూ దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, సేవకుల గురించి మాట్లాడిన అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, పాపుల రక్షకుడు, లోకరక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామ పేరట నా తండ్రి నీ పాదాల సన్నిధికి వస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు ఆశీర్వదింపబడి దీవించబడేటట్లుగా సహాయము చేయమని, వారి పేర్లు మీ చిత్తమైతే ప్రతి మెసేజ్లో చెప్తున్నాను, వారి పేర్లు జీవగ్రంథములో లెక్కింప చేయమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుతున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 42772902
5996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.